హే యూ, వెల్కమ్ టు దివ్యాస్ డెన్. ఈరోజు మీకు చూపిస్తున్నాను రాయలసీమ స్పెషల్ దమ్ బిర్యానీ, అది కూడా ముస్లిం స్టైల్లో. ఇది చాలా లైట్గా ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. లెట్ స్టార్ట్ ద రెసిపీ. సో ఇక్కడ నేను 1.5 కిలో మటన్ తీసుకున్నాను. మటన్ని ఫస్ట్ పసుపు ఉప్పు వేసి 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ గిన్నెలో ఆయిల్ ఇంకా ఘీ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఇంకా పుదీనా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీర లవంగం ఇంకా చెక్క వేసి పేస్ట్ చేశాను. మనం కర్రీలో వేసుకునే దానికన్నా డబల్ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత అందులో టొమాటో ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన 2 కిలోస్ రైస్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దగ్గరకు అయ్యాక మనం ఉడికించుకున్న మటన్ని నీళ్ళతో పాటు ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకునే ముందు కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం మటన్ ఉడికించేటప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడికించాం. తర్వాత అందులో కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు యాడ్ చేయాలి. ఇలా ఒకదానికి తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకొని మూత పెట్టి ఉడికించుకొని తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉన్నా కారం తక్కువగా ఉన్నా ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని రైస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. రైస్ 75% ఉడికిన తర్వాత నీళ్ళు వంపేసుకొని రైస్ని ఈ బిర్యానీ మసాలాలో వేసేసుకోవాలి. పైన ఒక లేయర్ లాగా కంప్లీట్గా రైస్ అంతా ఒక్కసారిగా వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా రైస్ అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మూతకి ఒక కాటన్ క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ ర్యాప్ చేసి పైన బరువు పెట్టాలండి దమ్ కోసము. ఇలా 25 మినిట్స్ వరకు సిమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద నుంచి కలుపుతూ రైస్ అంతా బాగా మిక్స్ చేయాలి. మసాలా రైస్ కంప్లీట్గా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు నిమ్మకాయ రసము వేసుకుంటూ మిక్స్ చేయాలి. నేను ఇక్కడ 5 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకొని ఆ జ్యూస్ మిక్స్ చేశాను. అంతే, మన రాయలసీమ మటన్ దమ్ బిర్యానీ రెడీ.